నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హరిబాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. హరిబాబు గారు, ముఖ్యంగా బీహార్ జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ అయిపోయిన పరిస్థితి. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ మాత్రము బీహార్ లో ముఖ్యంగా ఎన్డీఏ సర్కార్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో మళ్ళీ అక్కడ మోడీ తన హవాను పెంచుకునే అవకాశం ఉందంటారా? రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టు ఓట్ చోరీ అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళలేదంటారా? లేకపోతే ప్రజలు ఓట్ చోరీకి గురి కాలేదని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా మళ్ళీ నితీష్ కుమార్ సీఎం గా ఉండే అవకాశం ఉందంటారా? ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది ఏంటి సార్? ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. 243 సీట్లు ఎన్నో ఉన్నాయి. అవును. అయితే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది అది కొంత చర్చనీయాంశమే. అంటే మోడీ గారు వాస్తవానికి స్నేహానికి ఎన్నో సిద్ధాంతాలకి విలువిచ్చే మనిషి. నితీష్ కుమార్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టకుండా ఆయన్నే ముఖ్యమంత్రి చేశారు. ఆయన మధ్యలో మరి కొంచెం విభేదించి అక్కడ లోకల్ ఉన్న యాదవుల పార్టీ తోటి అఖిలేష్ యాదవ్ తో పొత్తు కలిపి ముఖ్యమంత్రిగా కొంతకాలం కొనసాగారు. మళ్ళీ అటు వదులుకొని మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. మరి ఈ తప్పిదాన్ని మోడీ గారు మన్నిస్తారా, లేక మరి ఈసారి మరొక దారి చూసుకుంటారా ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయంటేనేమో ఇద్దరు చెరి సమానమైన సీట్లలో పోటీ చేశారు. దీన్ని బట్టి నాకేమర్థం అవుతున్నదంటే ఇరు పక్షాలలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు ముఖ్యమంత్రి అవ్వాలన్న అభిప్రాయం ఉందని నాకు అనిపిస్తున్నది. అందుకోసం ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయా, ఎక్కువ సీట్లు వస్తాయా, లేదా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయా ఆలోచించవలసిన అవసరం ఉంది. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే మాత్రం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని నా అభిప్రాయం. ఇక తరువాత మోడీ హవా నడుస్తుందా అంటేనేమో ప్రస్తుతం భారతదేశంలో ఆ హవానే నడుస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో మోడీ హవానే నడుస్తున్నది. అందులో బీహార్ లో మళ్ళీ ఇదే కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం నాకు కూడా ఏంటంటే దాదాపు ఖాయంలాగా కనిపిస్తున్నది. అయితే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది మాత్రం ఈ ఇరు పక్షాలు సాధించే సీట్లను బట్టి ఉంటుందనేది నా అభిప్రాయం. ఓకే. కానీ ముఖ్యంగా మీకు తెలుసు కదా నా అభిప్రాయం ఎప్పుడు కూడా, నేను రాజ్యాంగం చదివి రాజ్యాంగం మీద పుస్తకం రాసినవాడిని కదా. భారత ప్రజల మేము ఇలా మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవడం అనే సిద్ధాంతం పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉంది తప్పితే భారత రాజ్యాంగంలో లేదు. పాకిస్తాన్ లో ఆర్టికల్ 91, 130లో ఉన్నాయి. అసెంబ్లీలో మెజారిటీ వచ్చినోడు, పార్లమెంట్ లో మెజారిటీ ఉన్నాడు ప్రధానమంత్రి అవడం పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉన్నాయి. అలా ఉండబట్టే అక్కడ ప్రధానమంత్రిగా పదవి వెలగబెట్టి బతికి బట్టకట్టిన ప్రధానమంత్రి లేరు. అక్కడ ప్రధానమంత్రులే ప్రధానమంత్రుల్ని ఉరిదీస్తారు, లేకపోతే జైళ్లలో పెట్టిస్తారు, లేకపోతే వీళ్లే దేశం విడిచి పారిపోతారు. ఇది ఏంటంటే మెజారిటీ వచ్చిన వాడి చేతిలోకి పరిపాలన కూడా వస్తే అది ప్రజాస్వామ్యమే కాదు. అంటే చట్టం చేసే హక్కు మీదే, పరిపాలించే హక్కు అయితే ప్రతిపక్షం బతికేది ఎట్లా పేక విసుగు పారేస్తారు కదా. ప్రజాస్వామ్య సిద్ధాంతం ఎక్కడుంది అక్కడ అధికార విభజన సిద్ధాంతం. చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరుగా ఉండాలి కదా. అట్లా కాకుండా మెజారిటీ ఉన్నోడే కార్యనిర్వాహక అధికారి అయిపోతుంటే మేము పాస్ చేసిన బిల్లును మీరు ఆమోదించి తీరాలి అంటే అసలు అక్కడ ఉండటం ఎందుకు ఇంకొక కార్యనిర్వాహక అధికారి? దీనివల్ల ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం కుట్టికాల మీద నడుస్తున్నది. మెజారిటీ ఎవరుంటే వాళ్ళు పరిపాలన చేస్తున్నారనే బదులు దౌర్జన్యం కొనసాగిస్తున్నారు వాళ్ళ అసెంబ్లీలను కబ్జా చేసి. లేకపోతే మెజారిటీ ఉన్నవాడు పరిపాలించడం భారత రాజ్యాంగంలో లేదు, కానీ అలా జరుగుతున్నది. అందువల్ల మీరు అడిగిన మాటకి నేను చెప్పినందుకు మళ్ళీ నా సిద్ధాంతానికి నేను విడిపడినట్టుగా ఉండకూడదని మీకు ఆ వివరణ ఇస్తున్నా. మెజారిటీ వచ్చిన వాడు ముఖ్యమంత్రి అవ్వాలనేది నా అభిప్రాయం. అసలు అవ్వకూడదు, అది ప్రజాస్వామ్యమే కాదు. అమెరికాలో లాగా మెజారిటీ ఉన్నోడు పరిపాలించండి. అమెరికా అధ్యక్షుడికి మెజారిటీ ఉండదు, అమెరికా గవర్నర్లకు కూడా మెజారిటీ ఉండకూడదు కూడా. పోతే మన దగ్గర అదే జరుగుతున్నది కాబట్టి. తర్వాత ముఖ్యంగా వాళ్ళ ఓటర్లు ఇంకొకటి జూబ్లీహిల్స్ అడిగారు మీరు. అవును, జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చేసరికి ఏంటంటే అక్కడ మరీ 47% చిల్లర 48% పోలింగ్. ఇది జగద్విదితం, ఓపెన్ సీక్రెట్ కదా. అంటే ప్రతి ఓటుకి 2000 నుంచి 5000 రూపాయల వరకు పంచుతారు. నిజానికి వాళ్లే వచ్చి ఓటేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు ఓటింగ్ వెయ్యట్లే. నిజంగా ఓటుకు నోటు పంచకపోతే 47 కాదు 17% ఓట్లే పడతాయి. ఏంటంటే ప్రజలు ఈ ఓటింగ్ ప్రక్రియ నుంచి విముఖత చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు గమనించట్లే.
వాళ్ళు అక్కడ పోయి ఓటు వేసేవాళ్ళు డబ్బు తీసుకున్నారు కాబట్టి పక్కవాడు గమనిస్తుంటాడు వచ్చి ఓటేసాడా లేదా అని. డబ్బు తీసుకొని వాడిని నువ్వు ఎందుకు ఓటేయలేదని ఎవరు అడగరు, వచ్చి ఓటేయమని ఎవడు బలవంతం పెట్టాడు. అందువల్ల వాళ్ళు రారు, ఓటేయరు. డబ్బు తీసుకున్న వాళ్ళు ఎక్కువ భాగం వచ్చి ఓటేస్తారు కాబట్టి. అందువల్ల ఏంటంటే ఈ ఓటింగ్ ప్రక్రియ భారతదేశంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడానికి నేను వెనకాడను. అసలు అది నిజంగా చెప్ప ఉప ఎన్నిక ప్రాధాన్యత లేనే లేదు. ఆ సీటు ఎవరికి వస్తే ఏం పోయింది? ఒక సీటు టిఆర్ఎస్ కు పెరిగినా, లేదా ఒక్క సీటు కాంగ్రెస్ కు పెరిగినా, లేదా ఇది బీజేపీ చేతికి వచ్చినా ప్రభుత్వాలు మారేదో లేకపోతే ప్రభుత్వ విధి విధానాల్లో మార్పులు వచ్చేదో కాదు ఇది. అందువల్ల నేనైతే ఆ ఎన్నికకి అంత ప్రాముఖ్యాన్ని నేను కాకపోతే ఎవరికి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం నేను నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ. ఎట్లా? ఎందుకంటే ఆ మాగంటి గోపీనాథ్ గారి మీద ఎక్స్ఎమ్మెల్యే మీద లేదు, పైగా సింపతి ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఉంది. ఇక్కడ ఉచిత బస్సులు ఇచ్చిన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రజలు ఈ ఉచిత బస్సుల మీద అంతగా ఆధారపడే మనుషులు కాదు వాళ్ళు. అందువల్ల ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు నాకైతే ఎక్కువ కనపడుతున్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.